హాయ్ అండి. సొరకాయ కర్రీ అండి. పాలు సొరకాయ కర్రీ అండి. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం చూడండి, వీడియో చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూడండి. అలాగే ఈ కర్రీ బి అశోక్ కుమార్ -J1M ఛానల్లో వస్తుంది, చూసి సపోర్ట్ చేయండి. మొత్తం చూడండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుద్ది. హాయ్ అండి. సొరకాయ పాలు పోసి ఎలా ఉండాలో చూడండి. ఫస్ట్ మూకుడు పెట్టుకొని తాలింపు ఇవన్నీ వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. అయితే కొత్తిమీర కరివేపాకు లేదు, అందుకని నేను కొత్తిమీర కరివేపాకు వేయటంలో. కొత్తిమీర కరివేపాకు వేస్తే కూడా ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత వేగిన తర్వాత కొంచెం పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయాలి. ఇదిగోండి వేసాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాము. సాల్ట్ వేస్తే తొందరగా అవుద్దండి, అందుకని సాల్ట్ వేద్దాం అంటున్నా. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఇదిగోండి, నేను 2 స్పూన్లు వేసాను. అంటే కూరలో చూసి చివరిలో వేసుకుంటానండి. వేగిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. అందులోకి ఇదిగోండి సొరకాయ తీసుకున్నాం. అంటే కొంచెం పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, మధ్యలో ఉంటుంది, మీడియము తీసుకున్నా. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. ఇది వేగేలోపు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా తీసుకుందాం. ఇదిగోండి, 1 స్పూన్ అల్లం తీసుకున్నాం. ఇది కూడా వేగాలి. నిల్వ ఉంటాకి కొంచెం గట్టిగా చేసుకున్నాం. ఇంట్లోనే చేసుకుంటానండి అల్లం, బయట అల్లం అంత ఇష్టం ఉండదు. ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటే ఎప్పుడైనా అత్యవసరమైతే తప్ప పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి అల్లం. ఇదిగోండి, పచ్చివాసన అయ్యేదాకా పోయింది. ఇప్పుడు ఇదిగోండి, ముదిరి సొరకాయ కాబట్టి నేను కుక్కర్లో పెడుతున్నా. ఫస్ట్ వేపింది అంత చూపించే కదా ముందు. 1 గ్లాసు అంటే, లేదంటే మళ్ళీ అడుగంటుద్దని ఒక 3-4 విజిల్ రానిస్తే చాలు. తీసిన తర్వాత కారం వేద్దాం. ఆల్రెడీ ఉప్పు వేసి ఉంది కదా, మొత్తం చూడండి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత. ఇదిగోండి, ఒక 4 విజిల్ ఫుల్ మంట మీద పెట్టే విజిల్ రానిచ్చాను. నీళ్ళు కూడా ఇంకా ఉన్నాయి. దీంట్లోనే కొంచెం కారం వేద్దాం. మంట కూడా ఫుల్ మంట మీద ఉంది. ఇదిగోండి, 1 స్పూన్ వేస్తున్నా, చాలు. ఇప్పుడు తగ్గిస్తున్నా, సాంతం తగ్గించానండి. దీంట్లోనే ఇప్పుడు ఈ కారం కలిపేసి పాలు పోయడమే అండి కొంచెం. కానీ టేస్ట్ బాగుంటుందండి. ముదిరి అయితే ఇది కుక్కర్లో పెట్టుకోండి. మామూలుగా అయితే మామూలుగానే చేసుకోండి. లేతది అయితే బాగుంటుందండి పాలు పోయడానికి. ఇది ఫస్ట్ చూస్తారు లేతగానే ఉంది, 2-3 రోజులు అయ్యేపటికి ముదిరైపోయింది. నాకు ఇలా ఇష్టం. కొంతమంది అట్లు వేస్తారు, మళ్ళీ ఏమో చపాతీలో కలుపుకుంటారండి మిక్సీ వేసి. నాకు ఇలాగే ఇష్టం. ఈసారి అట్టు కానీ చపాతీ కానీ వేస్తే అది కూడా నేను చూపిస్తాను. మొత్తం చూడండి. ఇప్పుడు పాలు పోస్తాను. ఇదిగోండి, కొంచెం పాలు, కొన్ని చాలు ఓన్ పొయ్యి. అసలు కొంతమంది ఏంటంటే ఇది
నీళ్ళు ఉడకపోతే నీళ్ళు పోయకుండా మొత్తం పాలతో చేస్తున్నారు. అందరి దగ్గర అన్ని పాలు ఉండవు, అంత పెట్టలేని వాళ్ళు ఉంటారు. ఇదిగోండి, ఇది కొంచెం నీరంతా ఉడికిన తర్వాత ఏం చేయాలో ఇదిగోండి పాలు పోసాను. ఇదంతా ఒక 5 నిమిషాలు ఫుల్ మంట పెట్టి, కానీ దగ్గర ఉండాలి, అటు ఇటు వెళ్తే మాడిపోతాయి. ఈ నీరంతా పోయేదాకా కొంచెం కుసేపు అలా ఉంచుదామండి. తర్వాత ఉప్పు చూసి చాలా పోతే వేసుకోవడమేండి. మొత్తం ఇదంతా ఎగిరిపోవాలి. సొరకాయ అయితే మంచిగా ఉడికిపోయింది, కుక్కర్లో పెట్టాం కదా. మొత్తం చూడండి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూసారు మొత్తం చక్కగా మొత్తం ఎగిరిపోతుంది. ఇంకా ఒక 5 నిమిషాలు అయితే కొంచెం ఫస్ట్ 2 స్పూన్లు వేసా కదా, ఇప్పుడు 1 స్పూన్ వేసాను. ఎందుకంటే ఇది కొంచెం పెద్దదే, అందుకని మీరు ఉప్పు కారం మటుకి చూసుకొని వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇవ్వండి చక్కగా ముదిరి అయినా కూడా కొంచెం మంది పాలు పోసి ఇష్టం కదా, పులిసే పోసుకోసులో కుక్కర్లో పెడితే ఇదిగోండి కాలిపోతుంది. ఇదిగోండి అసలు చూడండి ఎంత రజ్జి అయిపోయింది. ఉప్పు కూడా సరిపోయిందండి, నేను వేసుకున్నా కొంచెం, ఒక 1/2 స్పూన్ వేసుకున్నా. ఇదిగోండి వేడి అన్నంలో చక్కగా తింటే అసలు ఎంత బాగుంది. కొంచెం నీరు కూడా అయ్యేదాకా పెడదామండి, ఆ తర్వాత తీసేద్దాం. కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. సూపర్ నిజంగా చాలా బాగుందండి. లేతదైతే ఇంకా టేస్ట్ ఉంటుంది, కొంచెం ఇది ముదురుది కదా. మొత్తం చూడండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్ని చూడండి. నేను ఎలా వండి అంటే ఫస్ట్ మూకుడి పెట్టి దాంట్లో ఒక 4 స్పూన్లు వేసి నూనె, తాలింపుకి సంబంధించిన అన్ని జీలకర్ర, ఆవాలు, అలాగే ఎల్లుపాయలు అవన్నీ వేసా. కొత్తిమీర కరివేపాకు కూడా వేయాలి, లేదండి అందుకని వేయలేదు. తాలింపు వేసిన తర్వాత ఇక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు వేసి కొంచెం 2 స్పూన్లు ఉప్పు వేసాను. ఆ తర్వాత ఉప్పు వేసానండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసి కొంచెం వేగనిచ్చా పచ్చివాసన పోయేదాకా. ఆ తర్వాత ఈ ముక్కలు వేసి కుసేపు ఉడకనిచ్చాను. ఆ తర్వాత కొంచెం గట్టిది కదా ఇది, అందుకనే కుక్కర్లో పెట్టాను. ఒక 5 విధులు వచ్చేదాకా కుక్కర్లో పెట్టాను. 4-5 విధులు రానివ్వాలి ఫుల్ మంట మీదే. అది ఆవిరంతా పోయిందా తీసి కొంచెం 1 స్పూన్ కారం వేసాను. ఒక మనం టీ తాగే చిన్న ఇంత గ్లాసులు ఉంటాయి కదా, అంత గ్లాసులో పాలు పోసాను. అంతే అండి. అవి మగ్గగానే ఇంక తీసేయడమే. కొంచెం నీళ్ళు ఉన్నాయి, ఎందుకంటే కలుపుకోవడానికి ఉండాలి, అందుకని కట్టేస్తున్నా. హాయ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. పాలు సొరకాయ కర్రీ అండి, చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. మీ అందరికి కూడా నచ్చుద్ది, అందరికీ షేర్ చేయండి. మొత్తం చూడండి చాలా బాగుంటుంది. బాయ్ అండి. కంపల్సరీ రేపు చేపలది కూడా పెడతా, కంపల్సరీ చూడండి. లేదంటే సాయంత్రమే పెడతాం. రేపు దాకా కదండి, సాయంత్రమే పెట్టేస్తాను. ఇప్పుడు ఇది మార్నింగ్ వస్తుంది కదా, అది సాయంత్రం వస్తుంది. చూడండి చాలా బాగుంటుంది.